అంశాల మీద కూడా ఇక్కడ ఉండేటటువంటి వైద్య సిబ్బందితో వివరాలను ఆరా తీస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే మాత్రం మరి కాసేపట్లో ఈ పోస్ట్ మార్టం ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. మధ్యాహ్నం 2 గంటలు 3 గంటలంతా కూడా పూర్తి స్థాయిలో అన్ని మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించే విధంగా వడివడిగా ఏర్పాట్లు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. సో మొత్తం మీద అది చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర పరిస్థితి. సో మొత్తం మీద 24 డెడ్ బాడీస్ ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. సో కాసేపట్లో పంచనామా నిర్వహించి పోస్ట్ మార్టం కూడా అక్కడే చేస్తారని చెప్పేసి మా ప్రతినిధి చెప్తున్నారు. సో ముఖ్యంగా హైదరాబాద్ నుంచి కూడా డాక్టర్స్ కూడా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. సో అక్కడ మెరుగైన వైద్య చికిత్సలు అందించడం కోసం అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుబాటులో ఉన్నటువంటి మంత్రులను తక్షణమే స్పాట్కు వెళ్ళాలి, అలానే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి క్షతగాత్రుల బంధువులను ఓదార్చాలి, అలానే జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ మీద ఎప్పటికప్పుడు తనకు సమాచారం అందించాలి, దగ్గరుండి ఆ ట్రీట్మెంట్ వాళ్ళకు మెరుగైనటువంటి వైద్య చికిత్సలు అందించేలా కృషి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి మంత్రులను ఆదేశించారు. సో అలానే పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా స్థానిక ఎమ్మెల్యేలు కూడా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో మంత్రి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటుగా సో పార్టీకి సంబంధించిన నేతలు ఎమ్మెల్యేలంతా కూడా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. సో అక్కడ పరిస్థితి కనుక చూస్తే చాలా హృదయ విదారకమైనటువంటి